రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేయాలనే కుట్ర. పోలీసు వాళ్ళు రేపొద్దున ఛార్జ్షీట్లు అదే రాస్తారు. మీరు అధికారం కోల్పోయారు కాబట్టి ఈ కుట్ర చేస్తున్నారు. దానికి బలం ఏంటి? నరేందర్ రెడ్డి స్టేట్మెంట్. నరేందర్ రెడ్డి ఏమన్నాడు? నేను కేటీఆర్ చెప్తేనే ఇవన్నీ చేశానని కన్ఫెషన్లో చెప్తున్నాడు. సో దేర్ ఫోర్ కుట్ర కోణం ఏంటి? 120B సెక్షన్ 120B కింద కుట్ర చేశారు అన్నప్పుడు, ఒకవేళ 120B లేకపోతే, సెక్షన్ 120B లేకపోతే 7 ఏళ్ల లోపల కనుక శిక్ష పడే కేసులు పెట్టి ఉంటే 41 నోటీస్ ఇచ్చి వదిలేస్తారు కేటీఆర్. ఇక్కడ 120B కుట్ర కోణం ఉంటే 10 years శిక్ష ఉంది అందులో ప్రూవ్ అయితే. సో ఇక్కడ 41A నోటీస్ ఇచ్చే అవసరమే లేదు కేటీఆర్కి. వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్, వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ అసెంబ్లీ స్పీకర్, వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్, స్ట్రైట్ అవే హీ కెన్ బి అరెస్టెడ్. డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం? దానికి దీనికి ఏం సంబంధం? అప్పుడెప్పుడు ప్రూవ్ అయితే 4 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ వేసి ప్రూవ్ అయిన తర్వాత ఆయన డిస్క్వాలిఫై చేస్తారా లేదా అనేది అప్పటి కోర్టుల నిర్ణయాన్ని బట్టి, అప్పుడున్న ఎవిడెన్స్ని బట్టి, దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడేమి ఉండదు. అరెస్ట్ అయినంత మాత్రం. ఇంకోటి, ఇప్పుడు గతంలో పొంగులేటి గారు కూడా బాంబులు పేలితే అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కార్ రేసింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇంకేదో రకరకాలుగా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో అప్పుడు కూడా ఇవే డైలాగ్, ఇప్పుడు కూడా ఇదే మాటలు. సో మళ్ళీ అరెస్ట్ కాకుండానే పోతారు అనుకోవచ్చా? అంటే రాజకీయం ఏంటంటే, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, కాళేశ్వరం కేసులో కానీ, లేకపోతే మిషన్ భగీరథ ఎంక్వైరీలో కానీ ఎక్కడ కూడా గవర్నర్ పర్మిషన్ అనేది అవసరమే లేదు. ఆయనకు తెలీదా? కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి తెలీదా గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు? వాళ్ళ అడ్వకేట్ జనరల్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చెప్పరా? చెప్తారు కదా. ఇది ఒక డ్రామా అనిపిస్తుందా? ఆయన అరెస్ట్ చేస్తామని పూర్తిగా చూపించి బెదిరించి నువ్వు నోరు మూసుకో అనే స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. నా ఉద్దేశం, ఒకవేళ నిజంగా నీకు అరెస్ట్ చేయాలా, కాళేశ్వరంలో రిపోర్ట్ తెప్పించుకోండి. అవన్నీ ఎందుకండి? CS7, CS14, CS13 మియాపూర్ భూములు, తర్వాత ఖాజాగూడ భూములు, పైగా భూములు, నిజాం భూములు. మీ పార్టీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన టీవీ ఛానల్లో ఒకరోజు చెప్పాడు. ఏమన్నాడు? ఈ కేటీఆర్ ఫ్యామిలీ 8 లక్షల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టారు అన్నాడు. మరి మీ పార్టీ ఎమ్మెల్సీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన పిలవండి, ప్రూఫ్స్ తీయండి, అరెస్ట్ చేయండి కదా. వై దేర్ ఇస్ డిలే? ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఇద్దరు ఒకటే కుమ్ముకైనట్టే, డెఫినెట్ గా కుమ్ముకైనట్టే. మైలేజ్ వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ భూములు, పైగా భూములు, నిజాం భూములు. మీ పార్టీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన టీవీ ఛానల్లో ఒకరోజు చెప్పాడు. ఏమన్నాడు? ఈ కేటీఆర్ ఫ్యామిలీ 8 లక్షల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టారు అన్నాడు. మరి మీ పార్టీ ఎమ్మెల్సీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన పిలవండి, ప్రూఫ్స్ తీయండి, అరెస్ట్ చేయండి కదా. వై దేర్ ఇస్ డిలే? ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఇద్దరు ఒకటే కుమ్ముకైనట్టే, డెఫినెట్ గా కుమ్ముకైనట్టే. మైలేజ్ వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఎవరు అడిగిండండి బీఆర్ఎస్ పార్టీని? చచ్చిపోయిన పాము అది చచ్చిపోయింది ఆ పార్టీ. ఒక దిక్కు చెల్లెలు అరెస్ట్ అయింది, ఆయనేమో ఫామ్ హౌస్ రాజకీయాలు, అక్కడ కూర్చొని ఆయన కుట్రలు చేస్తున్నాడు. బామ్మర్దులు ఇద్దరు తెలంగాణ అంతా తిరిగి వీళ్ళిద్దరు కుట్ర చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ మర్చిపోతుంది ఏంటంటే, ప్రజల మైండ్ చాలా తొందరగా మర్చిపోతారేమో అనుకుంటున్నారు ఈ బామ్మర్దులు. కానీ అంత ఈజీగా ప్రజలు మర్చిపోరు. మీరు చేసే దుర్మార్గాలు, మీరు చేసిన అక్రమాలు ఈ భూప్రపంచంలో ఎవ్వడు చేయలే. గత 100 ఏళ్ళుగా నేను మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ 100 years no political party, no politician did this much of corruption in entire India. ఓకే సార్, ఫైన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ అధికారుల పైన దాడుల కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? 9 బెయిల్ అనుకో, 10 రోజులైతే జైల్లో ఉండాల్సింది. ఉంటాడు. ఏమైతుంది? ఏం పెద్ద అరిగిపోతాడా, కరిగిపోతాడా? తప్పు చేసినోడు జైలుకి పోకుంటే ముద్దు పెట్టుకుంటారా? పోవాలి జైలుకి, ఎంతటోడైనా పంపవాలి. కేసీఆర్ కూడా జైలు పెడతారండి. తప్పు చేస్తే పెట్టరా, ముద్దు పెట్టుకుంటారా? నువ్వే అన్నావు కదా, ది సేమ్ కేటీఆర్ టోల్డ్ ఆల్ దిస్. తప్పు చేస్తే మేము ముద్దు పెట్టుకోవాలనా? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి
అధికారంలో లేకపోయినప్పుడు ఇంకోలాగా మాట్లాడతా అంటే ప్రజలు క్షమించరు, ఊరుకోరు మిమ్మల్ని. ఓకే సార్. సో మీ తప్పులన్నీ తేట తెల్లమైనవి. నేను కూడా ఇచ్చిన 13 అంశాలలో లోకాయుక్తకి కంప్లైంట్ ఇచ్చిన. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నాడండి. నేను 2016లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన. ఓకే. కావాలంటే చూపిస్తాను మీకు. ఫోన్ ట్యాపింగ్లో తేల్చండి, అసలైన దోషులను పట్టుకోండి. హైకోర్టులో నేను వేస్తే 8 ఏళ్ళైంది, ఇప్పటికి హియరింగ్కి రాలేదు. 2016లోనే ఫోన్ ట్యాపింగ్ మీద ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఛాలెంజ్ ఫోన్ ట్యాపింగ్. సో వీళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కేటీఆర్ అరెస్ట్ కావడం మాత్రం పక్కా అని చెప్పేసి కూడా అడ్వకేట్ గోపాల్ శర్మ గారు అంటున్నారు. చూద్దాం మరి రాత్రికి రాజకీయాలు ఏం జరుగుతాయి. కేటీఆర్ అరెస్ట్ అయితే అది న్యాయబద్ధంగానే అనుకోవచ్చా, లేకపోతే అది బీఆర్ఎస్ పార్టీకి మైనస్ ఆఫ్ ప్లస్ అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.